అసలైనటి రెండులే. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, 20 లక్షలు ఉద్యోగాలని చెప్పినాడు. నిన్న ఏం చెప్తానో తెలిసిన, స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసిన, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం చేసినాడట. దేన్ని? ఈ పథకాన్ని అనుసంధానం చేసినాడంట. పథకం క్లియర్ అయిపోయిందంట. అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చంట, ఆ తర్వాత వాళ్ళు బతకచ్చంట. అయిపోయా, ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళకు. స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేసిన క్లియర్, P4కి అనుసంధానం చేసిన ఆడబిడ్డనిది క్లియర్, ఆగస్టు 15 బస్సు వచ్చాంది పల్లె వెలుగు బస్సుకు జిల్లా వరకు, ఓకే క్లియర్. మేము మాట్లాడితే సూపర్ 6 పథకాలు చేయలేదని చెప్పి మా నేలకు మందమంట. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికే స్పష్టంగా చెప్తా ఉన్నా, అయ్యా నీవు 6 పథకాలను పూర్తి చేసిన తర్వాత నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే, నువ్వు చెప్పినట్టు మా నేలిక మందమే, మా నేలిక మందమే. నువ్వు 6 పథకాలను పూర్తి చేయకుండా P4కు అనుసంధానం చేసిన, స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేసిన అని వంకరకు సంబంధించినటువంటి మార్గాలలో నువ్వు చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా, వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా, ఈ పద్ధతుల్లో నేను పథకాలు పూర్తి చేసినా అని చెప్పి వంకర టింకరగా మాట్లాడితే, నేను ఇయ్యకపోయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినట్టే అనుకోండి, పథకాలను పూర్తి చేసినట్టే అనుకోండి అని నువ్వు చెబితే, ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకున్నా, చంద్రబాబు నాయుడు 6 పథకాలు పూర్తి చేయలే, ఆడబిడ్డని ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా, వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా దులుపుకొని పోతే నిన్నేమనాలయ్యా? మేము పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలిక మందం, పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాట్లాడాలో నువ్వు పట్టించుకోకుండా పోతే నీ శర్మం మందం అనుకోవాలి. మేము మా నాలిక మందమా, మీ శర్మం మందమా? పథకం పూర్తి చేసి మాట్లాడితే మాకు కొవ్వు, నాలిక మందమే. పథకాలు పూర్తి చేయకుండా పూర్తి చేసినట్టు అనుకోండి అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ ప్రజలు నిన్ను విమర్శిస్తారని నువ్వు పట్టించుకోకపోతే నీ శర్మం మందం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇవ్వాలా. మా నాలిక మందమో ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందమో